శుభోదయం. బిఎస్పి పద ప్రపంచంలోనికి మీ అందరికీ ఆహ్వానం. శుభోదయం ప్రేక్షకులకు నా అభివందనములు. నేడు నేను చెప్పబోయే మాట పలకరింపులు. ఇది నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ చేసేవే, కానీ చేసే విధానంలో తేడా ఉంటుంది, చేసే సమయంలో తేడా ఉంటుంది. అనేక రకాల తేడాలు ఉన్నాయి తప్ప పలకరింపులు అనేవి అందరికీ అవసరమే. పలకరింపులు ఎదుటివారిని పులకరింపజేస్తాయన్నారు కవి. నిజమే. అందుకే పలకరింపులోని మాటలు బంగారు తోటలు, పలకరింపుల మాటలు మల్లెపూల తోటలు అని మరో కవి అన్నారు. ఇది నిత్య జీవితంలో మనం పరిశీలిస్తే నిజమే అవుతుంది. ఎందుకంటే ఒక మనిషి మరో మనిషి అనుకోకుండా పలకరించుకొని వాళ్ళిద్దరూ గొప్ప స్నేహితులై వివాహాలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగే గొప్ప స్నేహితులై పెద్ద పెద్ద వ్యాపారాలు స్థాపించి అద్భుతాలు సృష్టించిన వాళ్ళు ఉన్నారు. అలాగే వారిద్దరూ కూడా స్నేహితులై ఇద్దరూ కలిసి చదువుకొని, మన పూర్వం కంబైన్డ్ స్టడీ అనేవాళ్ళని, ఇప్పుడు నిజానికి చాలా బాగా తగ్గిపోయింది. నా నిత్య జీవితంలోనే చిన్నప్పుడు నేను ఈరోజు ఇలా మాట్లాడుతూ ఉద్యోగం సంపాదించి ఒక స్థాయికి ఎదిగానంటే కంబైన్డ్ స్టడీ కూడా ఒక కారణం ఏంటంటే మా బంధువుల్లోనే కోసలమ్మక్కని ఒక ఆవిడ ఇంటి దగ్గర మేము చదువుకునేవాళ్ళం. దాదాపు 10 మంది ఉండేవాళ్ళు. ఒకరికొకరు హాయిగా పలకరించుకుంటూ పులకరిస్తూ చదివేవాళ్ళం. ఆ చదువు ఎంత గొప్పగా ఉంది అంటే దాదాపు అందులో ఉన్నవాళ్ళు చాలామంది ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారు. దానికి కారణం కూడా ఓ రకమైన పలకరింపులే. ఆవిడ కూడా మమ్మల్ని చాలా చక్కగా ఎవరికి ఏం అవసరమో చూస్తూ అర్ధరాత్రి అవరాత్రి అని లేకుండా అందరికీ అన్నీ వండి రెడీగా ఉంచేది. చదవడం తినడం ఇదే మా పని. అంతేకాదు ఆవిడ పలకరింపులు కూడా మమ్మల్ని బాగా పైకి తీసుకొచ్చాయి. నువ్వు ఎంత తిన్నావు అంత తిన్నావు అని కాకుండా బాగా చదివావు, నువ్వు తెల్లవారుజామున చదివావు, భలే చదివావు, ఇలా ఆవిడ మమ్మల్ని పలకరిస్తూ ఉండేది. నిజానికి పలకరింపులు ఓ మనిషిని ఎంత స్థాయికైనా చేరుస్తాయి. చెంగీజ్ ఖాన్ అంటారు, పలకరింపులు అనేవి మనిషికి అత్యున్నత స్థాయిని తీసుకువెళ్తాయి. అంతేకాకుండా ఒక మనిషి అత్యున్నత స్థాయి చేరుకున్నాడంటేనే గొప్ప పలకరింపులు కలవాడు అని అర్థం. అంతేకాదు ఇతరుల భుజాల మీద మోయబడేవాడు గొప్పవాడు, అంటే ఇతరుల భుజాల మీద మోయబడేవాడు అని అర్థం అన్నారు ఆయన. నిజమే. ఎందుకంటే ఏ వ్యక్తికైనా లక్ష్యం ఉండొచ్చు, కానీ ఆ లక్ష్యం చేరాలంటే ఆ వ్యక్తి ఒక్కడు సరిపోడు. ఆ వ్యక్తికి అనేక మంది వెనకాల సపోర్ట్ కావాలి. 2011 సంవత్సరంలో భారతదేశం క్రికెట్లో వన్డే క్రికెట్లో వరల్డ్ కప్ కొట్టింది. అప్పుడు సచిన్ టెండూల్కర్ని ఎత్తుకుని అందరూ మోసారు. ఆ ఫోటోకి ఎన్నో అవార్డులు వచ్చాయి. మోసిన వాళ్ళు ఇతరులు, బట్ సచిన్ టెండూల్కర్ మోయబడ్డాడు, కానీ అవార్డు ఆయనకు వచ్చాయి. ఎందుకు అని అంటే ఆ స్థాయికి అతను చేరుకున్నాడు అని. వెనకాల ఉన్నటువంటి వాళ్ళ యొక్క సపోర్ట్ లేకపోయినట్టయితే ఏ వ్యక్తి ప్రపంచంలో పైకి ఎదగడు. అంతేకాదు దిగజారిపోవడం కూడా జరుగుతుంది. దురదృష్టవశాత్తు అలా మంచి సంబంధాలు పెంచుకోవడం అనేది ఇప్పుడు చాలా బాగా తగ్గిపోయింది నేను అనుకుంటున్నాను. కారణం ఏంటంటే దానికి అనేక రకాలు, ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీ, సెల్లు, టీవీలు మొత్తం ఇవన్నీ కూడా అందులోకి వస్తాయి. ఏమైనప్పటికీ ఇప్పటికీ పలకరింపులు విషయాల్లో తేడా వచ్చినట్టయితే ఆ మనిషి అత్యున్నత స్థాయికి ఎదగడం అనేది జీవితంలో చాలా కష్టంతో కూడిన పని. పూర్వం మీకు తెలుసో లేదో, ఇరుగు పొరుగున ఉన్నటువంటి వాళ్ళందరికీ చిన్న చిన్న తగులు వస్తూ ఉండేవి. ఆ వచ్చిన తగువుల్ని ప్రతి ఊరికి ఓ పెద్ద మనిషి ఉండేవాడు. ఆ పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళేవాడు. ఆ పెద్ద మనిషి చాలా తెలివిగా, అతనికి జక్కన పలకరింపులు వచ్చు, ఇద్దరిని పలకరించేవాడు. నేను మాట్లాడతాను ఉండండి అని చాలా చక్కగా నేర్పుగా ఏ గొడవ లేకుండా చేసేవాడు. కాలక్రమేణా ఆ పెద్ద మనుషులు పోయారు. నిజానికి డైరెక్ట్గా అందరూ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, అక్కడి నుంచి కోర్టుకు వెళ్ళడం ఇలా జరుగుతోంది. అందుకే కోర్టుకు సంబంధించి ఓ చిన్న విషయం ఉంది. ఏంటంటే ఒక ఊళ్ళో ఒక పెద్ద మనిషి ఉన్నారు. ఆ పక్కనున్న ఈయనకు ఒక అరెకరం భూమి ఉంది. ఆ పక్కనున్న ఆయనకి ఒక అరెకరం భూమి ఉంది. ఆ పక్కనున్న ఈయన భూమిని ఆక్యుపై చేశాడు 5 సెంట్లు. వెంటనే ఇతను ఏం చేశాడంటే డైరెక్ట్గా అతని మీద కోర్టుకు వెళ్ళాడు. కోర్టుకు వెళితే తిరిగిన తర్వాత ఆఖరణ చేసి తీర్పు వచ్చింది.
తీర్పు వచ్చిన తర్వాత ఎవరైతే నెగ్గారో ఆ ఆసామి ఇంటికి వచ్చి ఏడ్చాడు, ఎవరికి కనిపించకుండా. ఓడిపోయిన అభ్యర్థి కోర్టులోనే ఏడ్చాడు. విషయం ఏమిటి అంటే ఈయన అరెకరం పోయింది, ఆయన 55 సెంట్లు కూడా పోయింది. ఆక్యుపై చేసినటువంటి 5 సెంట్లతో సహా మొత్తం కూడా పోయింది. ఎందుకు అంటే కోర్టులో సాధారణంగా ఇలాగే ఉంటూ ఉంటాయి. అదే ఆ రోజే ఆ పలకరింపులు సక్రమంగా ఉంటే ఇద్దరికి ఈ గొడవ రాకపోయి ఉన్నాం. అంచేత మంచి పలకరింపులు అనేవి జీవితంలో చాలా చాలా ముఖ్యము. మనం సాధారణంగా పలకరింపులు అనేసరికి ఏమని అనుకుంటాము అంటే ఎదుటి వాళ్ళు అడిగింది నువ్వేం చేస్తున్నావు, ఎక్కడ ఉంటున్నావు, ఇలా అడిగేసరికి నా పేరు సుబ్బారావు, నేను వెంకటాపురంలో ఉంటున్నాను, ఇలాగేదో చెప్తారు. అది చెప్పడం మాత్రమే పలకరింపు కాదు. పలకరింపులో 70% వాళ్ళ యొక్క హావభావాలు చాలా ఇంపార్టెంట్. చూడండి, మనం చూస్తున్నాం సినిమా హాల్లో పలానా వాళ్ళు గొప్ప యాక్టర్లో పలానా వాళ్ళు కాదు అని మనం చెప్తూ ఉంటాం. చెప్పే దేని ఆధారంగా చెప్తాము అంటే వాళ్ళ తాలూకు నటన అంటే హావభావాలని అర్థం. మనం ఏనాటిదో అయినటువంటి సావిత్రికి ఈనాటి కూడా అభిమానులు ఉన్నారు. ఆవిడ తాలూకు సినిమా ఈ మధ్యకాలంలో వస్తే సూపర్ హిట్ అయింది. ఎందుకు అంటే ఆవిడంటే జనాలకు అందరికి ఇష్టం. ఆవిడ యొక్క పలకరింపు ఎవరికి రాదు, ఆవిడ యొక్క హావభావాలు ఎవరికి రావడం కష్టం. అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు ఇలాంటి వాళ్ళందరూ గొప్ప నటులుగా కీర్తించబడ్డారు అంటే దానికి కారణం వారి యొక్క హావభావాలే. అది చాలా ఇంపార్టెంట్. మన పలకరింపుల్లో సాధారణమైన పలకరింపులు ఉంటాయి, అలాగే పరామర్శ పలకరింపులు ఉంటాయి. పూర్వం పరామర్శ పలకరింపులు అని చాలా ఎక్కువగా ఉండేవి, కాలక్రమేణా తగ్గుతున్నాయి. కానీ ఎవరింట్లో అయినా ఒక అశుభం జరిగినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు, బంధువులు, వాళ్ళకి తెలుసున్న వాళ్ళు తరచుగా వెళ్ళి రావడం జరిగేది. దానివల్ల వాళ్ళ ఇంట్లో ఓ మనిషి పోయేడనేటువంటి బాధ వాళ్ళకి ఉండేది కాదు. ఎందుకు అంటే వీళ్ళందరినీ చూసి వాళ్ళ దగ్గర వాళ్ళ బాధని ఎక్స్ప్రెస్ చేసేవారు. నిజానికి కొన్ని బాధలు బయటికి ఎక్స్ప్రెస్ చేయడం వల్ల వాళ్ళ గుండెల్లో బరువు తగ్గుతుంది. నిజం చెప్పాలంటే చాలా సందర్భాల్లో ఈ రకమైనటువంటి బాధని పోగొట్టుకునే పద్ధతి ఆడవాళ్ళలో ఉంది. మగవాళ్ళు ఎప్పుడూ కూడా అంతర్ముఖంగా ఉంటారు. ఆడవాళ్ళు ఏదైనా ఓపెన్గా బయటికి ఎక్స్ప్రెస్ చేస్తారు. అలా ఎక్స్ప్రెస్ చేయడం కూడా చాలా మంచిదని సైకాలజిస్టులు చెప్తున్నారు. ఎందుకంటే అలా గట్టిగా రోధించి ఏడవడం వల్ల వాళ్ళ తాలూకు గుండె బరువు తగ్గుతుంది. కానీ గుండె బరువు అంతా మగవాళ్ళు వాళ్ళ గుండెల్లోనే నింపేసుకుంటారు. అలా ఉండడం వల్ల గుండెపోటు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని సైకాలజిస్టులు చెప్తున్నారు. కాబట్టి ఈ పలకరింపులు అనేవి ఎంత ముఖ్యమైనవో మీకు నేను తెలియజేస్తున్నాను. ఆధునిక కాలంలో ఈ పలకరింపులు కాలక్రమేణా తగ్గిపోయి వేరు ఊర్లు వెళ్ళిపోవడం, మనిషికి మధ్య బాంధవ్యాలు తగ్గిపోవడం, ఇలాంటి కారణాల వల్ల పలకరింపులు తగ్గాయి. పలకరింపులు తగ్గడంతో మనిషి యొక్క బాధ అంతర్ముఖంగా ఉండిపోతుంది. ఇది కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. అంతేకాదు ఏ సందర్భంలో ఎలా పలకరించాలనేది కూడా మనిషికి తెలియకపోతే అది మరీ కష్టం. మనం ఆ సినిమాలో చూసాం, మీరందరూ చూసే ఉంటారు. అందులో హీరోయిన్ ఒక మనిషి చనిపోయిన దగ్గరికి వెళ్ళి గట్టిగా నవ్వుతుంది. నిజానికి మనం కూడా నవ్వుకున్నాం ఆ సీన్ చూసి. అంటే ఆ అమ్మాయికి ఇలా చెయ్యాలి అని పాపం తెలియదు. పాపం ఇలాంటి విషయాలు పిల్లలకి మనం నేర్పకపోతే అలాంటి వాళ్ళు తయారయ్యే అవకాశం ఉంది. అంతేకాదు సాధారణమైన పలకరింపులు ఉంటాయి మనకి. అంటే సాధారణ పలకరింపులు అంటే ఉదాహరణకి సమవయస్కులు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు, ప్రయాణికులు, బంధువులు, అలాగే పాత శత్రువులు, ఏనాటి ఉపాధ్యాయులు, ఒకనాటి ఆప్తమిత్రులు, గౌరవనీయ పెద్దలు, విఐపీలు అంటాం మనం. వీళ్ళందరితోటి పలకరించే తీరులో తేడా ఉంటుంది. సమవయస్కులతో మనం పలకరించేటప్పుడు వాళ్ళని మరీ అతిగా కాకుండా, అలా కాకుండా మరీ తక్కువగా కాకుండా మాట్లాడుతూ జాగ్రత్తగా బాగున్నావా, ఏం చేస్తున్నావు, ఏంటి సంగతి అనుకోకుండా కనిపించాడు దారిలో, నేను చూసి చాన్నాళ్ళు అయింది, ఇలాంటి మాటలు మాట్లాడితే వాళ్ళకి కొంచెం చాలా ఆనందంగా అనిపిస్తుంది. అలాగే పెద్దవాళ్ళని వాళ్ళకి నమస్కారం పెట్టడం, కాళ్ళకు వంగి పాదాలపై నమస్కారం పెట్టడం నిజానికి ఇప్పుడు చాలా సందర్భాల్లో తగ్గిపోతుంది. పెద్దవాళ్ళకి పూర్వం పాదాల మీద నమస్కరించేవారు. ఇప్పుడు పెద్దలే ఇలా చేయండి నేను చెప్పటం లేదు, వాళ్ళ కాళ్ళ దగ్గర నేను పడడం ఏంటి అన్నట్టుగా వీళ్ళు మాట్లాడుతున్నారు.
కానీ వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు, పెద్దల యొక్క ఆశీర్వాదాలు పిల్లలందరికీ తప్పకుండా ఉండాలని మన వాళ్ళు పెట్టినటువంటి ఒక మంచి సంప్రదాయం అది. దాన్ని కూడా మనం ఇప్పుడు పోగొట్టుకుంటున్నాం. అలాగే మనకంటే చిన్నవాళ్ళని, నాన్న ఏం చదువుతున్నావు, నువ్వు ఎక్కడ ఉంటున్నావు, మీ డాడీ పేరు ఏం పేరు, దారిలో ఎవడో కనిపించాడు కుర్రాడు నీకు, నీ దగ్గర చాక్లెట్ ఉంది, వాడికి ఇచ్చి చక్కగా మాట్లాడడం తప్పేమీ లేదు. అలా కాకుండా నువ్వు చాలా సీరియస్గా వెళ్ళిపోతే వాడు సీరియస్గానే వెళ్ళిపోతాడు. రేపు పొద్దున్న ఎక్కడ కనిపించినా సరే నీకు వాడిచ్చేటువంటి సంబోధన ఎలా ఉంటుందో మనం చెప్పక్కర్లేదు. అంతేకాదు వాడు వెళ్ళి ఊరంతా పలానా వాడు పరమ దుర్మార్గుడని అందరికీ ప్రచారం చేస్తాడు, నువ్వే తప్పు చేయకపోయినా సరే. అంచేత పలకరింపులు అనేవి ఎంత ఉపయోగమో, ఎంత మంచిదో మనం జీవితంలో అర్థం చేసుకుంటే తెలుస్తుంది. అలాగే మనకు తోటి పాత ఉపాధ్యాయులు కలిశారు, సార్ బాగున్నారా, నేను పలానా వెంకట్రావుని, ఆయన పట్టలేకపోవచ్చు, ఆయన పట్టలేకపోయినా మీరు పలకరించి, సార్ నేను వెంకట్రావునండి, పలానా 10th క్లాస్ నాది, పలానా 2009-10 సంవత్సరం నాది, మీకు గుర్తు లేదు కానీ మన స్కూల్లో చూసారా, ఆ రోజు పలానా చెట్టు విరిగిపోయింది, అందరి మీద పడిపోయింది, ఆ రోజు వచ్చి మీరు కూడా పట్టుకున్నారు, నేను కూడా ఉన్నాను అందులో. ఇలా రకరకాలు మీరు ఏదో ఒక సందర్భాన్ని గుర్తు చేసి, ఆయన గుర్తు లేకపోతే, ఆయన ఒకవేళ మీరు చెప్పిన సందర్భం కూడా గుర్తు లేకపోయినా సరే ఆయన నవ్వుతారు, చాలా ఆనందిస్తారు, నా శిష్యుడు వచ్చాడే అని. అలా మీరు ఏంటంటే ఒక్కొక్కరితో ఒక్కొక్క రకంగా, పాత శత్రువులు కూడా కనిపించినా తప్పకుండా మనం మాట్లాడవచ్చు. ఏనాడో శత్రువు ఎప్పుడో గొడవ అయింది, ఇప్పుడు దారిలో కనిపించాడు, మీ ఇద్దరు ఇప్పుడు ఏ పల్లెటూరులోనో బ్రతికారు, ఇప్పుడు ఇద్దరు టౌన్కి వచ్చారు. సో వాడిని హ్యాపీగా ఒక చిన్న నవ్వు తప్పేముంది. లేదంటే వాడు ఇప్పటికీ కూడా అదే పక్కన పెట్టుకుని ఉంటాడు, ఏదో అవసరం వస్తుంది, మనుషుల అవసరం రాకపోయి ఉండదు. వాడి పొజిషన్ ఏంటో పొజిషన్ నీకు తెలియదు, నీ పొజిషన్ ఏంటో తెలియదు. అఫ్కోర్స్ నాట్ ఓన్లీ పొజిషన్ టు బికమ్ ఏ హ్యూమన్ బీయింగ్, ఒక మనిషిగా నువ్వు ఆలోచించి ప్రతి ఒక్కరు ఏమైనా బాగున్నా, ఏం చేస్తున్నావు, ఒక మాట అంటే తప్పేమున్నది, ఏనాటితో గొడవ, ఇలాంటివన్నీ కొనసాగించడం వల్ల మనసులో కూడా ఏమీ బాగుండదు. అంచేత మాటలు అనేవి ఎంత గొప్పవి అంటే కొంతమందికి ఎంత కాలం అయినా మాట్లాడడం రాదు. ఇప్పుడు ఒక కుర్రాన్ని ఒక తండ్రి, ఎవరైనా నీకు జాబ్ ఇస్తా, పలానా వెంకట్రావు గారు నేను మాట్లాడాను, నేను ఆఫీస్లో జాబ్ ఇస్తాను నీకు వెళ్ళి అంటే, వాడేం చేశాడట, తెల్లవారుజాము 4 గంటలకు లేచి వెళ్ళిపోయి తలుపు కొట్టడం మొదలుపెట్టాడు. ఎవర్రా నువ్వు అంటే, నేను మా నాన్నగారు పలానా రామనాథం గారండి, మీ దగ్గరికి పంపించారు, ఆఫీస్లో జాబ్ ఉందట కదా అని. జాబ్ లేదు, గడిది గుడ్డు లేదు, అవతల పో అని తెలిసాడు ఆయన. అంటే ఎప్పుడు వెళ్ళాలో కూడా తెలుసుకోవాలి, ఎలా మాట్లాడో తెలుసుకోవడం మాత్రమే కాదు, ఎప్పుడు వెళ్ళాలో కూడా తెలుసుకోవాలి. కొందరికి సమయం సందర్భం కూడా ఉండదు. ఇలా మనం మాట్లాడే విధానంలో తేడా వలన మన జీవితం యొక్క రీతి కూడా మారుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. కొంతమంది చాలా అత్యవసరమైన సందర్భంలో కూడా కామ్గా ఉండిపోతారు, అది కూడా చాలా చిక్కే, వాళ్ళు కూడా అలవాటు చేసుకోవాలి. మరికొంతమంది చాలా పని లేకపోయినా సరే మాట్లాడుతూ ఉంటారు, అలాంటి వాళ్ళని వాగుడుకాయలు అంటారు. అలాంటి వాళ్ళు ఎప్పుడైనా ఫోన్ చేస్తారేమో మనం చాలా భయపడుతూ ఉంటాం. అయ్య బాబా పలానా బాబురావు ఫోన్ చేసాడని అనేసరికి ఊరందరూ కూడా చాలా భయంగా ఉంటారు. ఫోన్ చేస్తే 3 గంటలు 4 గంటలు ఫోన్ అన్నా పగిలిపోవాలి, ఇలా చెవన్నా పగిలిపోవాలని వాడు వదలడం. ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, అది కూడా చాలా తప్పే. అయితే ఎంత ప్రయత్నం చేసినా మీకు మాట్లాడడం రాలేదు, ఒక చిరునవ్వు చిందించండి, మొహం మీద ఒక చక్కని చిరునవ్వు, అది కొన్ని వందల ప్రశ్నలకు సమాధానం అది. అంతేకాకుండా కామ్గా ఉండండి. మీకేమి మాట్లాడడం రానప్పుడు ఏదో ఒకటి మాట్లాడి చెడ్డ చేసేకంట కామ్గా ఉండండి. అలా కామ్గా ఉండడం కూడా చాలా మంచిదే, అతిగా మాట్లాడే కంట కామ్గా ఉండడం కూడా మంచిదే. దానికి సంబంధించి నేను ఒక చిన్న కథ చెప్పి ఇప్పుడు ముగిస్తాను. బుద్ధుడి జాతక కథల్లో కథ ఏంటంటే, బుద్ధుడు తన శిష్యులతో కలిసి ఒక ఊరు బయలుదేరాడు. ఆయన ఊళ్ళన్నీ తిరగడం, ఆ భోజన సమయానికి మాతాకబలం తల్లి అని ఒక ఇంటికి వెళ్ళడం, అడగడం, వాళ్ళు ఇచ్చినట్టు ఏది వేస్తే అది తినడం, ఆ రోజు అక్కడ ఉండడం, ఇలా చేయడం బుద్ధుడు చేసేవాడు. చేస్తూ ఉంటే ఒకరోజు వెళుతూ ఉంటే ఒక ఆవిడ పెద్ద వాగుడికాయ, అంతేకాదు ఆవిడ మంచి మనిషి కాదు. ఆవిడ బుద్ధుడిని జనాలు అందరూ ఉండగా ఆవిడ తాలూకు నోటి యొక్క గొప్పతనాన్ని చూపించడానికి కానీ బుద్ధుడు వచ్చి మాతాకబలం తల్లి అని అడిగాడు. అడగగానే వెంటనే ఆవిడ పెద్ద నోరు పెట్టి, అక్కడ జనాలు కూడా అందరూ చుట్టూ ఉన్నారు,
పెద్ద నోరు పెట్టి ఇది నువ్వు నీ వయసు చూస్తే చాలా తక్కువలా ఉన్నది, నీ వెనకాల బోల్డ్ మంది ఇంకా చాలామంది వచ్చారు, బుద్ధి ఉన్నదా లేదా, అడుక్కోవడమే దూరా, నువ్వు ఏదైనా చేసుకోవచ్చు కదా. ఇలాగ ఆవిడ ఒక పావు గంట నుంచి అరగంట సేపు తిడతా ఉన్నది ఆవిడ. ఆశ్చర్యం ఏంటంటే బుద్ధుడు ఏమి మాట్లాడేది, అలాగే నిలబడి ఉండిపోయాడు. అందరూ చూస్తున్నారు ఆయన ఏమిటి చెప్తాడా అని. అయిపోయిన తర్వాత మొత్తం అంతా అయిపోయిన తర్వాత, తల్లి మీరు మాట్లాడేది ఏమన్నా ఉందా, ఇంకా అయిపోయిందా అన్నాడు. ఒళ్ళు మండిపోయి ఆవిడ మళ్ళీ ఇంకో పావుగంట మొదలుపెడితే మళ్ళీ బుద్ధుని అడిగాడు, అమ్మ అయిపోయిందా, ఇంకా ఏమన్నా ఉందా అని. ఇంకా ఏం కావాలరా నీకు, అవతల పో అన్నది. అమ్మ నేను ఒక్క ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి, వెళ్ళిపోతాను అన్నాడు. అడగమన్నది ఆవిడ. ఏమీ లేదమ్మా, నేను మీకు కొన్ని వస్తువులు ఇచ్చాను, అవి మీకు ఇష్టం లేదు, ఏమిటి చేస్తారు మీరు, ఆ వస్తువులు మీరు ఏం చేస్తారని అడిగాడు. అడిగితే వెంటనే ఆవిడ అన్నది, ఇష్టమైన వస్తువులు నేను ఏం చేస్తాను, తిరిగి నీకే ఇచ్చేస్తాను అన్నది. ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి మాటలు కూడా నాకు ఇష్టం లేదమ్మా, మీరే తీసుకోండి అనేసి బుద్ధుడు వెళ్ళిపోయాడు. అంటే దాని అర్థం ఏమిటంటే ఆ మాటలన్నీ కూడా ఆవిడకే చెందుతాయి అని. అందుచేత అనవసరంగా మాట్లాడడం వల్ల కూడా ఈ ప్రమాదం వస్తుంది. అవసరంగా మాట్లాడకపోవడం ఎంత ప్రమాదమో, అనవసరంగా మాట్లాడడం ఇంకా ఎక్కువ ప్రమాదం. కనుక దయచేసి చక్కని పలకరింపులతోటి, చక్కని అవగాహనతో అందరూ కూడా ఉండాలని, మీరందరూ కూడా ఇలాంటి వాటిలో ఉన్నటువంటి నీతిని అర్థం చేసుకుంటారని ఆశిస్తూ మీ బిఎస్ ప్రసాద్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద ఉన్నటువంటి బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మీ శుభోదయం ప్రసాద్.